జ్ఞానాగ్ని దగ్ధ కర్ములు అనన్నారు. జ్ఞానం అనేటువంటి అగ్నిలో దగ్ధమైపోయినటువంటి కర్మము కలిగినటువంటి వారు, అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటంటే కొందరు మాత్రమే. కొందరు అంటే 1% కూడా ఉంటారో ఉండరో చెప్పడానికి వీల్లేదు. అదేగా చెప్పారు భగవంతుడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఏకవచనం చెప్పారు, ఒక్కడు అని అన్నాడు. అంటే ఆ భగవంతుని మార్గంలోకి ప్రవేశించడం, ప్రబుద్ధిని పొందడం అనేటువంటిది సులభ సాధ్యము కాదు అని అన్నారు. కొందరు కలరు ఎరింగింతు వినుము, నీకు చెబుతాను విన్నాయన అని బ్రహ్మదేవుడు గారు నారదుడితో అంటున్నాడు. ఇది ఒక పద్ధతి. చెప్తున్నాడు కదా, ఆయన వింటున్నాడు కదా, మధ్యలో ఒక ఊపుతారు చెప్పేవాళ్ళు. ఎరింగింతు వినుము, వినుము అంటే వింటూనే ఉన్నాడు ఆయన. వినుము అనే మాటకు అర్థం ఏమిటంటే, ఏదైనా ఒక దానిని మనం వింటూ ఉన్నప్పుడు మన మనస్సు మనకు చెప్పకుండా ఇంట్లో ఉండేటువంటి దొంగ కుక్కలాగా తాడు తెంచుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం చాలా కష్టం. అందుకని ఇది ఒక హెచ్చరిక. అవధాన బుద్ధితో విను అని అర్థం. నారదుడికి కాదది, నారదుల వారికి అక్కర్లేదు, ఆ మాట చెప్పక్కర్లేదు. మనల్ని హెచ్చరించటం అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం మత్పరః సంయతేంద్రియః అన్నారు. శ్రద్ధ కలిగినటువంటి వాడు జ్ఞానాన్ని పొందుతాడు, వాడు మత్పరుడే అవుతాడు, ఇంద్రియాలన్నింటినీ కూడా బిగించుకుని తన అధీనంలో పెట్టుకుని ఉంటాడు అని అన్నారు. అదిగో ఆ శ్రద్ధ జారిపోకుండా ఉండేటువంటి దానికి ఒక హెచ్చరిక వినుము అనే మాట. వినుము ఏను ఈ బ్రహ్మత్వంబునంజెందు రాజసంబు విడిచి అమ్మహాత్ము పాదారవిందంబుల భక్తినిష్ఠుండనై శరణాగతత్వంబున భజించు అప్పుడు తెలియదు. నాకు కూడా పరమేశ్వర ఆ శ్రీమన్నారాయణ మహాతత్వం ఎప్పుడు తెలుస్తుందంటే, నాకు ఒక ఉద్యోగం ఇచ్చారు ఆ స్వామి, ఆ పరమాత్మ. ఒరేయ్ నాయనా, నీవు బ్రహ్మవు, చాలా పెద్ద పోస్టు నీది. ఏమిటి నువ్వేం చేయాలి? స్రష్టవు, ఈ 14 లోకాలని కూడా నీవు సృజించాలి అని అన్నారు. అయితే నాకు దీనికి కావలసిన సాధన సంపత్తి ఎక్కడ మహానుభావ అంటే, నీకు రజోగుణం అనేటువంటి దాన్ని ఇచ్చాను, దాని ద్వారా నీవు ఈ పని చేయగలుగుతావు అన్నారు. రజోగుణం యొక్క లక్షణం ఏమిటనుకున్నాము? రజోగుణం విక్షేపశక్తి. విక్షేపశక్తి అంటే చెదరగొడుతుంది. ఒక క్యారమ్ బోర్డు ఉంటుంది చూడండి, అందులో మనం ఆ కాయిన్స్ అన్నిటినీ కూడా బ్లాక్స్, వైట్స్, రెడ్, వాటినన్నిటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో అట్లా అరేంజ్ చేసి పెడతాం. ఆ స్ట్రైగర్ అనే దాంతో దాన్ని ఒక కోణంలో నిలబెట్టి చాలా శక్తి కొద్దీ ఒక దెబ్బ కొడతాం. కొట్టేటప్పటికి ఏమవుతోంది, అక్కడ ఉండేటువంటి ఆ కాయిన్స్ అన్నీ కూడా అటు ఇటు చెదిరిపోతాయి. కొన్ని ఆ రంధ్రాల్లో పడతాయి, ఒకటి అటు ఒకటి ఇటు అట్లా. మంచి ఆ ఆరితేరినటువంటి ఆటగాడైతే ఒక మొదటి దెబ్బకే ఒక 3 కాయిన్స్ 3 రంధ్రాల్లోనూ పడతాయి, వాడి వైపు ఉన్నది కాకుండా. విక్షేపం అంటే అదండి. విక్షేపం అంటే అది. విక్షేపం కావాలి అక్కడ ఆట కనుక. కానీ సృష్టిలో ఈ నిర్మాణం అంతా చెయ్యాలి గనక బ్రహ్మదేవుడిలో రజోగుణం అనేది పెట్టి నీకు విక్షేప శక్తి ఇస్తున్నాను, ఎందుకంటే ఒక ప్రయోజనాన్ని అపేక్షించి అని ఆయనకి ఏర్పాటు చేశాడు. ఆ రజోగుణం ఉన్నంత వరకు నాకు ఆ పరమాత్మ కనపడడు, నాకు తెలియదు. ఎందుకనంటే ఒక దాన్ని ధ్యానం అంటాం. ధ్యానం అన్నప్పుడు ఇదివరకు మీకు ఒక కథ చెప్పాను, చాలా చిత్రంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది, మనకి చాలా జ్ఞానాన్ని కూడా ప్రసాదించి పెడుతుంది. నారదుల వారికి ఒకసారి నాకంటే గొప్ప భక్తుడు ఎవరైనా ఉన్నాడా అనేటువంటి భావన వచ్చిందిట. నాకంటే గొప్ప భక్తుడు ఎవరన్నా ఉన్నారా అని. ఎందుకనంటే ఆయన నోరు విప్పితే నారాయణ అనేటువంటి మాట తప్ప ఇంకోటి రాదు. నారాయణ 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 అనుకుంటూ ఉంటాడు.
ఆ మహతి అనేటువంటి వీణ మీద దాన్ని నాదం చేస్తూ ఉంటాడు. ప్రపంచం అంతటా కూడా నారాయణనే చూస్తూ ఉన్నాడు. అటువంటి నారదుల వారికి ఇది ఊరికే కథ నిజమనిగా అనుకోకూడదు. మనకి ఒక చక్కని అభిప్రాయాన్ని తెలియజేయడం కోసం ఈ కథను తయారు చేశారు. నారాయణ నారాయణ అని జపం చేస్తూ ఉన్నాను కదా, నాకంటే గొప్ప భక్తుడు ఎవరన్నా ఉన్నారా అనేటువంటి భావన వచ్చిందిట. ఆ భావన అనేటువంటిదే అహంకారం. అది ఎటువంటి వాడికైనా వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది చెప్పడం కోసం ఈ కథను అల్లారు. నిజానికి ఇది సత్యం కాదు. అటువంటి నారదుల వారు నారాయణ నారాయణ అనుకుంటూ నారాయణుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకంటే ఈ సృష్టిలో గొప్ప భక్తుడు ఎవరన్నా ఉన్నారా అని అడిగాడు. అడిగితే, నువ్వు భక్తుడివే నిజమే కానీ నీకంటే గొప్ప భక్తుడు ఫలానా ఊళ్ళో ఓ పల్లెటూళ్ళలో ఒక రైతు ఉన్నాడు, వాడిని చూసిరా అని అన్నాడు. అనేటప్పటికీ ఆశ్చర్యం వేసింది, కొంచెం అసూయ కూడా కలిగింది. నాకంటే గొప్ప భక్తుడా, పల్లెటూరివాడా, వ్యవసాయం చేసుకునే రైతా, సంసారియా, నాకు సంసారం లేదు, వ్యవసాయం లేదు, ఏ విధమైనటువంటి లంపటాలు లేవు, నిరంతరము భగవంతుడిని ధ్యానిస్తూ ఉన్నాను. అటువంటిది నేను వెళ్ళి ఒకానొక చిన్న వ్యక్తిని నాకంటే గొప్ప భక్తి గలవాడుగా చూచి రావడం అనేటువంటిది ఎంత ఘోరమైన విషయము అనుకుని, సరే భగవంతుడు చెప్పాడు కనుక వెళ్ళాడు. పొద్దున 4 గంటల నుంచి వాడిని చూస్తూ ఉన్నాడు, వాడిని అబ్జర్వ్ చేస్తున్నాడు. వాడు నిద్ర లేచిన వెంటనే ఒక్కసారి నారాయణ నారాయణ అని ఒకసారి అనుకున్నాడు. తర్వాత వాడి పనులన్నీ చేసుకుంటున్నాడు. వాడి సమస్తమైనటువంటి కార్యజాతము అయిపోయింది. రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి నారాయణ నారాయణ అని కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఆశ్చర్యపోయినాడు నారదుడు. రోజుకి 4 సార్లు నారాయణ అన్నాడు, నేను 4 లక్షల సార్లు నారాయణ అంటున్నాను, నాకంటే వీడు గొప్ప భక్తుడా అనేటువంటి భావన కలిగింది. పరిగెత్తుకుంటూ మళ్ళీ నారాయణ దగ్గరికి వెళ్ళాడు. ఇదేం బాగలేదు తండ్రి గారు, ఇది ఏమీ సరైనటువంటి నిర్ణయం కాదు మీది. వాడేం భక్తుడండి, 4 పర్యాయాలు మాత్రమే నారాయణ అన్నాడు రోజుకి, నేను నిరంతరము నారాయణ జపం చేస్తున్నాను అన్నాడు. ఓ సరే అట్టాగేలే, చూద్దాం నీ సంగతి అని ఇంకో రోజు రమ్మన్నాడు. వచ్చి, నాయన ఓ చిన్న పని చెయ్యి, ఓ చేతిలో ఓ గిన్నె పెట్టుకో, ఆ గిన్నె నిండా గిన్నె తలకాయల దాకా పొర్లుతుందేమో అనుకునేటువంటి స్థితి దాకా ఓ నెయ్యి పొయ్యి, లేకపోతే నూనె పొయ్యి. ఆ నూనె చేతితో పట్టుకొని ఒక్కసారి నువ్వు ఈ వైకుంఠ ద్వారమంతా ప్రాకారమంతా చుట్టి రా అన్నాడు. అనేటప్పటికీ నారదుల వారు అదే పని చేశారు. దానిలో నూనె తీసుకున్నాడు. ఆ గిన్నె తొనకూడదు, చేతిలో పడకూడదు, అదేమో పీకల దాకా ఉంది పైకి, ఎప్పుడు ఏ కొంచెం కదలిక వచ్చినా పడిపోతుంది. అదా తిరుగుతున్నాడు ఆయన. సర్వేంద్రియాలు, మనస్సు, ప్రాణము అంతా నూనె మీదనే, అంత జాగ్రత్తగా, మొత్తానికి జాగ్రత్తగానే తిరుగుకొచ్చాడు, ఒక్క బొట్టు కూడా కింద పడకుండా. చాలా సంతోషంతో ఆనందంతో, స్వామి ఇదిగో నేను మీరు చెప్పినట్టు చేసి వచ్చాను అన్నాడు. చేశావు కానీ ఈ ప్రదక్షిణం చేసే లోపల ఎన్నిసార్లు నారాయణ స్మరణ చేశావురా అన్నాడు. నారాయణ స్మరణ, నూనె స్మరణ చేశాను స్వామి, నారాయణ స్మరణ ఏం చేయలేదు అన్నాడు. నీకు కొంచెము పాటి కాలంలో ఓ చిన్న వస్తువు మీద దృష్టి పెట్టినప్పుడు దాని మీద తప్ప నా మీద నీకు ధ్యానం లేదే, వాడు సంసారము అతి విస్తృతమైనటువంటి సంసారాన్ని భరిస్తూ మొత్తము 24 గంటల్లో వాటి అన్నిటి యందు కూడా ఆ నిమగ్నుడై ఉండి కూడా 4 పర్యాయాలు నారాయణ స్మరణ చేశాడు. నువ్వు గొప్ప భక్తుడా, వాడు గొప్ప భక్తుడా ఆలోచించుకో అన్నారు. కాబట్టి ఇది చాలా చిత్రంగా ఉంటాయి ఇటువంటి విషయాలు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఊరికే మనకు వివేకం కలిగించడానికి చేసినటువంటి పనే. అందుకనే భగవత్ స్మరణలో నైరంతర్యం కావాలి. నైరంతర్యం అంటే బ్రేక్లెస్నెస్, అవిచ్ఛిన్నత ఉండాలి.
అవిచ్ఛిన్నత ఉంటే ఎట్లాగండి, మనం సంసారంలో ఉన్నాం కదా అంటే సంసారంలో ఉంటూ కూడా ఆ అవిచ్ఛిన్నతను సంపాదించవచ్చు అని ఇదివరకు అనుకున్నాం. పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోపి బ్రహ్మావలంబన ధియం న జహాతి యోగి సంగీత వాద్యలయ నృత్య వశంగతాపి మౌళిస్థ కుంభ పరిరక్షణ ధీర్నటీవా అని ఆ మార్గం ఉంది అని అన్నారు. అందుచేత నేను ఈ సృష్టి కార్యము అనేటువంటి దానిని రజోగుణము అనే దాని సహాయంతో చేస్తున్నంతసేపు నాకు భగవద్ దర్శనం జరగదు. ఆ సృష్టి అనేటువంటి పనిని తీసి అవతల పెట్టేసి రజోగుణము అనే దాన్ని తుడిచివేసుకొని ఏకమైనటువంటి రజస్తమస్ స్పర్శలేనిటువంటి శుద్ధ సత్వమును కూడా వదిలిపెట్టేసేసి ఎప్పుడైతే నేను భావిస్తానో అప్పుడు నేను ఆ స్వామిని దర్శించుకుంటాను అని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇదంతా మన కోసం. మనం ఏం చేయాలి అని అంటే మనకి మళ్ళీ ఆ ప్రశ్న పునః పుట్టుకుంటూ వస్తుంది. మన సంసారం ఏం కావాలండి, మనం సంపాదన ఏం కావాలండి, ఉద్యోగం ఏం కావాలండి. అందుకనే దానికి కొన్ని మార్గాలు చెప్పారు. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఓ శంభు, నేను ఏ పని చేస్తున్నానో అదంతా కూడా నీ ఆరాధనమవుగాక అని చెప్పారు. గతి ప్రాదక్షిణ్యక్రమణం. ఒక అడుగు తీసి అడుగు వేశామంటే భగవంతుడికి ప్రదక్షిణ చేస్తున్నాను అనుకో. అశనాది ఆహుతి విధి. నోట్లో ఇంత అన్నం వేస్తున్నానంటే ఆ పరమాత్మకు ఆహుతిగా వేస్తున్నాను అనే భావన చెయ్యి. ఇలా వాటినన్నిటినీ కూడా లౌకికమైన పరిధి నుంచి పక్కన పెట్టేసి అన్నీ అనుభవిస్తూ భగవంతుడిని అనుభవించవచ్చు. అన్నిటినీ అనుభవిస్తూ కూడా భగవంతుడిని అనుభవించవచ్చు అని వాళ్ళు మార్గాలు చెప్పారు. దాన్నే చెబుతున్నాడు బ్రహ్మదేవుడు.